హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్? అరవింద్ ఓన్డ్ డాష్ జ్యువెలరీ షాప్ ఇన్ ద సిటీ. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. అరవింద్ ఓన్డ్ డాష్ ఏ లార్జెస్ట్, అండ్ లార్జెస్ట్, ద లార్జెస్ట్, లార్జెస్ట్. ఇందులో ఏది కరెక్ట్ వస్తుంది అంటే ఇక్కడ అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ ఇచ్చాడు. ఏ అడ్జెక్టివ్స్ ఇచ్చాడు? సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. సో ఇందులో ఏది సూటబుల్ అంటే ద లార్జెస్ట్ అనేది సూటబుల్. ఎందుకంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వాడినప్పుడు ఎప్పుడైనా కూడా ద అనే ఆర్టికల్ మాత్రమే వాడాలి. ఏ కానీ యాన్ కానీ వితౌట్ ఆర్టికల్ కానీ వాడరాదు. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ద లార్జెస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఓన్లీ ద ఆర్టికల్ మాత్రమే వాడాలి. సెకండ్ క్వశ్చన్. సో ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ వాజ్ టైర్డ్ డాష్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ అండ్ డిసైడెడ్ టు మూవ్ టు ద సిటీ. సో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో డాష్ అన్ఎంప్లాయిడ్ మ్యాన్ వాజ్ టైర్డ్ డాష్. ఆ టైర్డ్ డాష్లో ఏ ప్రిపోజిషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆఫ్, ఆన్, విత్, ఇన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే టైర్డ్ ఆఫ్. ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ వాజ్ టైర్డ్ ఆఫ్. టైర్డ్ ఆఫ్ అంటే ఏంటిది? ఫెడ్ ఆఫ్ అంటే అలసిపోయాడు. రైట్. ఫెడ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ అంటే తన యొక్క ఫ్యామిలీని పోషించలేకపోతున్నాడు. అండ్ డిసైడెడ్ టు మూవ్ టు ద సిటీ. అక్కడ నుంచి సిటీకి మూవ్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు. అది ఒక ఫ్రస్ట్రేషన్తో మూవ్ అవుతున్నాడు అన్నట్టు అక్కడ. సో ఇక్కడ మనకి ఏ ప్రిపోజిషన్ వస్తుంది అంటే టైర్డ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ద డెసిషన్ వన్ ఆఫ్ ద మెంబర్స్ స్పిల్డ్ ద బీన్స్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ స్పిల్డ్ ద బీన్స్. స్పిల్డ్ ద బీన్స్ అంటే ఏంటి? స్పిల్డ్ ద బీన్స్ అనేది ఏంటిది అంటే దిస్ ఈజ్ వన్ ఇడియం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ వన్ ఇడియం. ఆ ఇడియంకి మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం. ఎగ్జిక్యూటెడ్ ద సీక్రెట్, కెప్ట్ ద సీక్రెట్, ప్లానింగ్ ద సీక్రెట్, రివీల్ ద సీక్రెట్. ఆఫ్టర్ ద డిసిషన్ వన్ ఆఫ్ ద మెంబర్స్ స్పిల్డ్ ద బీన్స్. స్పిల్డ్ ద బీన్స్ అంటే ఏమొస్తుంది అంటే రివీల్ ద సీక్రెట్. అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన మ్యాటర్ని అంటే విశ్వసనీయతంగా ఉంచాల్సిన మ్యాటర్ని ఏం చేశాడు? రివీల్డ్. రివీల్డ్ అంటే బయటికి చెప్పేశాడు. So this is the correct answer. Reveal the secret is the correct answer. Fourth question. The cricket board presented a dash. Sorry, ikkada right. Ida dash ravali. The cricket board presented a dashed telecast of the final match. Choose the appropriate word to complete the sentence. Andulo em ostundi? Telecast kante mundu living, live, alive, lived. సో సింపుల్, మనకి తెలిసిన ఆన్సరే లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? లైవ్ టెలికాస్ట్. అంటే లైవ్ టెలికాస్ట్ అంటే ఏంటిది అంటే షోయింగ్ ద ఈవెంట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఈవెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా అదే మూమెంట్లో చూపించడాన్ని, టీవీలో చూపించడాన్ని ఏమంటాం మనం? లైవ్ టెలికాస్ట్ అంటాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ షోయింగ్ ద రియల్ టైమ్ నేచర్. ఏమంటాం దీన్ని? రియల్ టైమ్ నేచర్లో మనం చూపిస్తే దాన్ని లైవ్ టెలికాస్ట్ అంటాం. రైట్. So this is the correct answer. And next question, we'll see the next question. What is the next question? The governor has cancelled the program due to some other dash. Identify the suitable word to fill in the blank. So indulo suitable word emuntundo chudandi. Engage, engaged, engagement, engaging. The governor has cancelled the program due to some other engagement. డ్యూ టు సమ్ అదర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి ఇక్కడ అంటే అఫీషియల్ అపాయింట్మెంట్. అఫీషియల్ అపాయింట్మెంట్ ఆర్ కమిట్మెంట్ అని చెప్పొచ్చు మనం. ఎంగేజ్ అనేది రాదు, ఎంగేజ్డ్ కూడా కాదు, ఎంగేజింగ్ కూడా కాదు. ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్. ఇట్స్ నథింగ్ బట్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎండింగ్లో ఏముండాలి? నార్మల్గా నౌన్ ఉండాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎంగేజ్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? The next question is choose the correct option in which the jumble words in order. Jumble words in order lo edi unnado chuddam. So not well, she dash, sorry, she even though was, she the meeting attended. ఇప్పుడు మనకి ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. Even though she was not well, she attended the meeting. Yes. Even though she was attended the meeting, she was not well. ఇది కరెక్ట్ కాదు. Even though she not well attended, she was the meeting. ఇది కూడా రాంగ్ ఆన్సర్.
షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్. బట్ ఇక్కడ ఈవెన్ దో అనేది రాలేదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ఈవెన్ దో షీ వాజ్ నాట్ వెల్ అంటే ఆమె బాగా లేనప్పటికీ, అంటే ఆమె ఆరోగ్యం బాగా లేనప్పటికీ షీ అటెండెడ్ ద మీటింగ్. ఈవెన్ దో అనేది ఏంటి ఇక్కడ? ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కంజంక్షన్. కంజంక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే టు కనెక్ట్ ద టూ సెంటెన్సెస్. ఇక్కడ కాంట్రాస్ట్ ఉంటుంది. కాంట్రాస్ట్ అంటే విరుద్ధంగా, ఒక సెంటెన్స్కి అపోజిట్గా ఇంకో మీనింగ్ వచ్చినప్పుడు మనం ఈవెన్ దో అనేది రాయాల్సి ఉంటుంది. అంటే సేమ్ మీనింగ్ అనేది రిఫ్లెక్ట్ కాదు, ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి విరుద్ధంగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ డాష్ 2020. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో లండన్ డాష్ 2010, అందులో ఏమొస్తుంది? ఫర్, సిన్స్, డ్యూరింగ్, ఇన్. సో ఇక్కడ మనకి 2010 ఇచ్చాడు కాబట్టి ఇట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం, స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే దానికి సిన్స్ని వాడాలి. ఏం వాడాలి? సిన్స్. మరి ఫర్ ఎప్పుడు వాడాలి అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏం వాడాలి మనం అంటే ఫర్ అనేది వాడాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ అని రావాలి అంటే ఎప్పుడు ఏం చేయాలి అంటే ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 10 years. ఫర్ 10 years అలా వస్తే ఫర్ వాడాలి. ఇక్కడ మనకి స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి మనం? సిన్స్ వాడాలి. సిన్స్ 2010, రైట్? ఆ ఇయర్ నుంచి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి సిన్స్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అండ్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇందులో ఏది ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హీ ఈజ్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ ఇమెన్స్లీ. ఏ, బి, సి, డి. ఏది రాంగ్ ఇందులో అంటే బి అనేది రాంగ్. ఎందుకు అంటే ఇట్స్ ఎ స్టేటివ్ వర్బ్. హీ బిలీవ్స్ అనాలి. హీ బిలీవ్స్, రైట్? అంతేగాని బిలీవింగ్ అని రాదు. స్టేటివ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని V1 ఫామ్లోనే మెన్షన్ చేయాలి. స్టేటివ్ వర్బ్స్ని బేస్ ఫామ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ ఇమ్మెన్స్లీ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? 9th క్వశ్చన్ ఈజ్ ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ అమ్యూనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఎస్, ఇక్కడ మళ్ళీ ఏం అడుగుతున్నాడు? క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఇచ్చాడు? ఆర్ఎంట్ దే, వర్ దే, ఆర్వి, ఆర్ దే. సో ఫస్ట్ మనం సెంటెన్స్ చూద్దాం. ద రెసిడెన్స్. రెసిడెన్స్ అనేది ఏంటిది? ప్లూరల్. రెసిడెన్స్ అనేది ఏంటిది? ప్లూరల్లో ఉంది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది. ఆర్ హెల్పింగ్ వర్డ్. ఇక్కడ మనకి ఏం రావాలి? ఆర్ అంటే ఆర్ రావాల్సి ఉంటుంది. ఆర్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ నెగేట్ వర్డ్ ఇచ్చాడు, రైట్? నెగేట్ వర్డ్ అంటే నెగిటివ్ వర్డ్. నెగిటివ్ వర్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో రావాలి, రైట్? క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో రావాలి. సో రెసిడెన్స్ అనేది ప్లూరల్ కాబట్టి దీనికి ఏం యూజ్ చేయాలి మనం? దే యూజ్ చేయాలి. ఆర్ దే, రైట్? ఆర్ దే అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నాట్ లేకపోతే ఆర్ అండ్ దే అనేది వస్తుంది, రైట్? హియర్ లాస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. హార్డ్లీ హ్యాస్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. సో ఇక్కడ మనకి హార్డ్లీ అనే దాంతో సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇట్స్ ఎ కోరిలేటివ్ కంజంక్షన్. దీన్ని ఏమంటాం మనం? కోరిలేటివ్ కంజంక్షన్ అంటాం. సో హార్డ్లీ అనే కోరిలేటివ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా వెన్ అనేది వాడాలి. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇన్వర్షన్ సెంటెన్స్. అంటే ఇది ఒక క్లాసికల్ యూజింగ్ ఆఫ్ ఇన్వర్షన్ సెంటెన్స్. ఇందులో హార్డ్లీ అనేది వచ్చినప్పుడు, కోరిలేటివ్ కంజంక్షన్ వచ్చినప్పుడు మనం వెన్ అనేది వాడాలి. హార్డ్లీ హ్యాస్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ వెన్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్, రైట్? ఇది దీని యొక్క సరైన జవాబు, రైట్? సో I'll come back with the next video with some more questions. Thank you for watching this video.